ఢిల్లీలో కారు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. గడిచిన 2-3 రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తున్న ఉగ్ర కుట్రకు ఈ పేలుడుతో లింక్ ఉండటం, ఈ భారీ కుట్రలో ఉన్నత విద్యావంతులైన 5 డాక్టర్లు కీలక సూత్రధారులుగా తేలడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఇక ఈ దాడి ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక విషయం బయటకు వచ్చింది. పేలుడుకి ముందు దుండగులు పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద పేలుళ్లకు కుట్ర చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ దవాఖానాలో డాక్టర్ గా పనిచేస్తున్న పుల్వామాలోని కోలికి చెందిన ముజమ్మిల్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడిని అధికారులు విచారిస్తున్నారు. అతడి ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను పలుమార్లు ఎర్రకోటను సందర్శించినట్లు ఫోన్ డేటా ద్వారా తేలింది. మహ్మద్ ఉమర్ తో కలిసి ఎర్రకోటపై నిఘా పెట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.